వర్షాకాలంలో మనకు సీజనల్ వ్యాధులు ప్రబలించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా ఏంటంటే దోమలకు సంబంధించిన వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ఉంటాయి. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం పొడిదినం పాటించాలి. అలాగే మన వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీళ్లు నిల్వ ఉంటే ఏంటంటే అందులో దోమలు వెళ్ళి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు ఆడే పెద్దవి పెద్దగా మనిషి దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ ఇలాంటి రోగాలు రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి కలుషిత నీరు, కలుషిత భోజనం వల్ల వచ్చే రోగాల్లో టైఫాయిడ్ ఒకటి ఉంటుంది. టైఫాయిడ్ అనేది కలుషిత భోజనంతో అవసరం కాబట్టి మలం తర్వాత చేతులు కడగడం, భోజనం చేసే ముందు చేతులు కడగడం ఇట్లాంటివి పాటిస్తే మనకు టైఫాయిడ్ లాంటివి లేకుంటే గుడ్ గ్యాస్ట్రైటిస్ వంటి రోగాలు రాకుండా ఉంటుంది. ఇప్పటిదాకా 5 గ్రామాల్లో ఇది మన సర్వే నిర్వహించాము. అందులో కసిగూడ ఒకటి, పుష్పల్లి ఒకటి, చౌపందిలో ఒకటి, సర్కేపల్లి ఒకటి, ఇందులో మాకు దగ్గర 3 ఫీవర్ రావడం జరిగింది. అక్కడే మరి ఏరియా టెస్ట్ చేసాము. వాళ్ళకైతే మరి అది నెగటివ్ వచ్చింది. వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చాము. ఇప్పటికైతే వాళ్ళు 6 రోజులు